నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సంద్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్కార్ పరిపాలన ప్రారంభించింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన శాఖల మీద సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అనేక అంశాలపై సూటి ప్రశ్నలు సంధించారు. అభివృద్ధి పనులు, డయేరియా నిర్మూలన కార్యక్రమాల పురోగతి గురించి ప్రశ్నించగా అధికారులు నిధులు లేవంటూ బదులిచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయంటూ పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. వివిధ పథకాలకు వాటిని మళ్లించిన సంగతి తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని ఎటువైపు మళ్లించారు, ఇవి ఎవరి అనుమతులతో జరిగాయో వివరిస్తూ ప్రత్యేక నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అటు మిగతా మంత్రులు సైతం ఇదే జోష్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉండనున్నాయి, గత సర్కారు హయాంలో వచ్చిన ఆరోపణలపై సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు జనసేన వీరమహిళ కాజా సుజాత గారు ఉన్నారు. మొదట కాజా సుజాత గారి దగ్గర వెళ్దాం. సుజాత గారు నమస్తే అండి. రైట్ రైట్ సుజాత గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏంటి ఉన్న ఫలంగా మీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజే అధికారులను హడలెత్తించారు, నిధుల సంగతి తేల్చాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు. ఏంటి మీకు ఎందుకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి? గత వైసీపీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించింది అన్న ఆరోపణలు ఉన్నాయి, ఏంటి? సార్, ముందుగా మీకు అలాగే స్వతంత్ర న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే గత వైసీపీ ప్రభుత్వం మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే సార్. దాంట్లో ముఖ్యంగా పంచాయతీ నిధుల విషయంలో అయితే చాలా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందన్నది అందరికీ, ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయి. అలాగే పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. వచ్చిన నిధులు కూడా ఎక్కడా కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఈ 5 ఏళ్లలో లేవు. దానికి ఒక తార్కాణమే వైసీపీకి సంబంధించిన, అంటే ఆ పార్టీకి చెందిన సర్పంచ్లే మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు కొన్ని చోట్ల. అది కూడా రాయలసీమ జిల్లాల్లోనే మూకుమ్మడిగా రాజీనామాలు చేసి, మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం, ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, నిధులు మీరు దారి మళ్లించేశారు, సంక్షేమ పథకాలు అనుకోండి, ఇంకొకటి ఇప్పుడు అంటున్నారు కొత్తగా విద్యుత్ ఛార్జీలు చెల్లించామని చెప్పి, రకరకాల వాటికి దారి మళ్లించేయడం వల్ల మేము అక్కడ పంచాయతీలో చేయాల్సిన పనులేమీ చేయక, అంటే పారిశుద్ధ్య పనులు కావచ్చు, అలాగే రక్షిత మంచినీటి విషయంలో కావచ్చు, అలాగే ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కావచ్చు, వారు చేయాల్సిన పనులేవి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి చేయలేకపోతున్నాం, ప్రజల ముందు మేము తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. ప్రతిరోజు పొద్దుట లేస్తే ఆ గ్రామస్తులు ఎదురు పడతారు సర్పంచులకి. కాబట్టి మేము వారి దగ్గర ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఇంకొక దగ్గర ఏమైందంటే, ఒక లేడీ అండి సర్పంచ్, తను సొంతంగా డబ్బులతోటి, తన దగ్గర డబ్బులు లేని పక్షంలో బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి ఆ గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఆమె. ఎందుకంటే నిధులు విడుదల అవుతాయి, అది కూడా వారి ప్రభుత్వమే ఉన్నదన్న ఒక భరోసాతోటి. దాని తర్వాత నిధులు విడుదల అవ్వక, అప్పులు చెల్లించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా చూసాం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏవి కూడా, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వక్కర్లేదు వాటికి, అలాగే పైనుంచి వచ్చిన నిధులు కూడా కనీసం ఖర్చు చేయకుండా దారి మళ్లించేసిన సంఘటన చూసాం. కాబట్టి దీంట్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ఆయన మొదటి రోజే 10 గంటలు కంటిన్యూగా వారితోటి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది అధికారులతోటి. అసలు అంటే పంచాయతీలకి సమాంతరంగా ఈ సచివాలయాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది, అలాగే ఉపాధి హామీ కూలీలకి వేతనాలు విషయంలో, చెల్లింపు విషయంలో ఎందుకు లేట్ జరిగింది, అలాగే అందులో జరిగిన చెల్లింపుల విషయంలో జరిగిన అవకతవకల్లో రికవరీ ఎందుకు జాప్యం జరుగుతుంది, అలాగే ఇంకా పంచాయతీ నిధులు ఎటు మాళ్లిపోయినాయి, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ నిధులేమి రాని పక్షంలో ఈ సర్పంచులందరూ గొడవ పెట్టారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా పంచాయతీ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కే ఆ నిధులు మళ్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ గా సూచనలు ఇచ్చింది ఇంతకు ముందు.
అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బేఖాతరు చేసింది. కాబట్టి ఆ నిధులు డైరెక్ట్ గా ఆ అకౌంట్ కి ఎందుకు రావట్లేదు, ఎక్కడ లోపం జరుగుతుంది, అది నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి, వివరాలు కావాలని చెప్పి వారిని అడగడం జరిగింది. కొంచెం పవన్ కళ్యాణ్ గారి అడిగిన ప్రశ్నలకి అధికారుల దగ్గర కూడా సమాధానం లేక కాస్త తడబడ్డారన్నది మనం న్యూస్ లో చూసాము. అయితే వారికి కొంత గడువు ఇచ్చి, మొదటి రోజే కాబట్టి ఇవన్నీ అడుగుతున్నాను, నాకు తెలియనిది ఏమైనా ఉంటే చెప్పండి మీరు, నేను నేర్చుకోవడానికి నిత్య విద్యార్థిలా ఉంటాను, నాకు ఆ విషయంలో మొహమాటం ఈగోస్ ఏమీ లేవు, మీరు నాకు తెలియనిది ఏమైనా ఉంటే నేర్చుకుంటా, కానీ మీరు నాకున్న అనుమానాలన్నీ మీరు నివృత్తి చేయాలి, మీకు కొంత టైం ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ సమీక్షా సమావేశానికి వీటన్నిటికీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి వారికి అడగడం జరిగింది. రైట్ ఓకే. మనతో పాటు వైసీపీ సీనియర్ నేత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి నరేష్ గారు. ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, సోదర సమానులు రఫీ గారికి, అదేవిధంగా చెల్లెమ్మ సుజాత గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. ముందుగా మీకు ఒక చిన్న సూచన అండి, ఎందుకంటే నిన్నటి వరకు మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చివరిలో మాట్లాడిస్తారు సహజంగా, ఎందుకంటే విపక్షాలు మాట్లాడింది. ఇప్పుడు అధికార పక్షంలో మాట్లాడిన తర్వాత మమ్మల్ని మాట్లాడించకండి. ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ అది. పోతే చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా శాసనసభలో అడుగుపెట్టి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నందుకు వారికి శుభాభినందనలు. వారి టెన్యూరు చక్కగా జరగాలని, ప్రజల ఆశలు నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాం ఫస్ట్ బేసిక్ గా. రైట్. ఇక తర్వాత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఏదో నిధులు మళ్ళినాయి, దారి మళ్ళినాయి, అటు మళ్ళినాయి, ఇటు మళ్ళినాయి, ఏదైనా సరే నిజాయితీగా మీరు విచారణ చేసుకోండి, తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారన్న పేరుతోటి మురళీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ లాంటి వర్క్ మైండెడ్, సిన్సియర్ గా గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది, ప్రజలకు మంచి పేరు వచ్చేటటువంటి అంశాలు పనిచేసేటటువంటి వాళ్ళ మీద కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారనే విషయంతో పక్కన పెట్టేటటువంటి ఆ కక్ష సాధింపు ధోరణిని విరమించుకోమని, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రికి కూడా సమానమైనటువంటి బాధ్యత ఉన్నదని వాళ్లే చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఎందుకంటే ఆయన మొట్టమొదటి సమావేశంలో లా అండ్ ఆర్డర్ లో చాలా బాధ్యతాయుతంగా ఉంటాం, గతంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినందుకు మేము కోపడ్డామని చెప్పడం జరిగింది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని అడుగుతాం. తర్వాత మా అధికారులు కానీ, లేకపోతే మా హయాంలో పనిచేసినటువంటి అధికారులు కానీ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అయితే ప్రజల తరపున ఇప్పుడే మీరు బయట వినిపించారు, చూసాం మేము. 8 నెలల లోపు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇదే రుణమాఫీ వాళ్ళు ఎన్నికల ముందు ప్రకటించున్నట్టే బహుశా స్వీప్ చేసి ఉండేవాళ్ళేమో. నేనేమంటున్నానంటే, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సెమిస్టర్ లో ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా మరలా వచ్చి ఉంటే ఈ పాటికి పడి ఉండేది. ఆ డబ్బులు పడలేదు, ఎదురు చూస్తా ఉన్నారు విద్యార్థులు. అదేవిధంగా పెట్టుబడి సాయంగా రైతు భరోసా పెండింగ్, రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు, ఆ మాట ఆ ప్రసక్తి ఎత్తటం లేదు. అదేవిధంగా పాఠశాలలు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అని 12వ తారీఖు అనుకున్నటువంటి పాఠశాలను 13వ తారీఖు నాడు ప్రారంభించారు. కానీ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా చేసేదంటే, పాఠశాలలు ఓపెన్ చేయడానికి వారం రోజుల ముందుగానే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు వేసేది. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు వేయలేదు. చిన్నది, అతి చిన్నదైనటువంటి మత్స్యకార భరోసా చాలా తక్కువ, 100 కోట్ల అమౌంట్, అది వేయలేదు. సరే, వీరైతే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారి సహాయంతో మా చిలకలూరుపేట, అంటే గుంటూరు జిల్లాలో భాగం ఉండేది, మా చిలకలూరుపేటకి చెంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఇప్పుడైతే పల్నాడులో కలిసింది అనుకోండి, మా చిలకలూరుపేట ప్రాంతం నుంచి IAS 2015 అయినటువంటి కృష్ణ తేజాని, కేరళలో పనిచేస్తున్నటువంటి కృష్ణ తేజాని పవన్ కళ్యాణ్ గారు చక్కగా
ఆయన సహాయకుడిగా పెట్టుకున్నారు. సంతోషం, ఆహ్వానించదగినటువంటి విషయం. ఆ అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీకు ఉపయోగపడతారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆకాంక్షలకు ఏదైతే మీరు మాటలు ఇచ్చున్నారో, నిధులు డైవర్ట్ అట్టయినయా ఇట్టయినయా అని కాదు, ప్రజలకు మనం ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం ఒక క్యాలెండర్ ప్రకారం మనం ఇస్తున్నామా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి మొట్టమొదటిది. రెండవది, కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయినాయి అని ప్రశ్నించే ముందు అసలు ఆ కేంద్రం ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ మీద ఇప్పటి వరకు మనకి హామీ ఏమి ఇవ్వలేదు. దాని గురించి మీరు ఏమైనా ఆలోచన చేశారా? ఒకటి. రెండవది, ఇదే కేంద్రం మీకు సమాచారం ఇచ్చిందని చెప్పారు. ఆ సమాచారం ఇచ్చిన మేరకు 32,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ అయ్యారు. ఈ వైసీపీకి చెందినటువంటి వాలంటీర్లు, వైసీపీ నాయకులు కలిసి మిస్ చేశారు అన్నారు. ఆ 32,000 కుటుంబాలని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఈ 32,000 మంది రాక కోసం. ఆ పరంగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ డిబేట్ లో ఉన్నటువంటి సుజాతమ్మ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా కన్ఫ్యూజన్ అనేది అక్కర్లా. 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఏదో కన్ఫ్యూజ్ అయ్యారు, చెప్పలేక మొహం తాటతాళం వేశారు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారే మొహం తేలేస్తా ఉన్నారు. ఒకవైపు నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు 2.5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం, 48,000 కోట్లు అవసరం అవుతాయి, మొదటి దశలో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే, అమరావతి ఎప్పటికి పూర్తి చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెబుతూ రాయా అని చెప్పేసి విలేకరులు అంటా ఉన్నాడు. అటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా చూసుకోండి. అట్లాగే వంటింట్లో ధరల మంట మొదలైంది. ఈ 10 రోజుల నుంచి ధరలు ఆకాశానికి అంటున్నాయి. కూరగాయల గాయాలు ప్రతి మహిళ ఆంధ్రప్రదేశ్లో పడతా ఉంది. వీటి మీద దృష్టి పెట్టమని చెప్పేసి కక్ష సాధింపులు, మనకు నచ్చని అధికారులు, ఇటువంటి అంశాల మీద కాకుండా ప్రజల గురించి ఆలోచించమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నరేష్ గారు. రైట్ సార్ వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. సయ్యద్ రఫీ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఈరోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైపోయాయి, అధికారులను హడలగొట్టించేస్తున్నారు మీ మంత్రులు, ఏంటి? నమస్కారం సార్ మీకు, అలాగే సుజాత గారికి, పొంగుల మన శ్రీనివాసరెడ్డి గారికి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయం. ఏం చెప్పాలి, ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎలా ఉంది అని తెలుసుకోవటం అనేది మంత్రుల బాధ్యత. అదే చేస్తా ఉన్నారు. పంచాయతీరాజ్కి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని మిగిలి ఉన్నాయి అని చెప్పటం, అడగటం అనేది సహజం. కానీ వాళ్ళ అధికారులు వాళ్ళ చేతిలో లేదు కదా. ఆ కేవీవి సత్యనారాయణ గారు ఎవరో మొత్తం ఆ నిధుల్ని డైవర్ట్ చేయడం అయ్యా ఆయన చేశారు. ఈ అధికారులు చెప్పలేరు కదా. అడగటం అనేది పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. దాన్ని సమగ్రంగా నాకు నివేదిక ఇవ్వండి అన్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థకి ఎన్నికలు జరిగాయి. పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్, మెంబర్లు ప్రజలు ఎన్నుకున్నారు. రాజ్యాంగంలో 3వ అంకమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే గ్రామీణాభివృద్ధి జరగాల. జగన్మోహన్ రెడ్డి పంచాయతీ వ్యవస్థని పక్కన పెట్టి, రాజ్యాంగ పరమైనటువంటి ఆ వ్యవస్థని పక్కన పెట్టి వాలంటీర్ని సచివాలయాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేశాడనేది గత 4 సంవత్సరాలుగా ప్రజల మధ్య చర్చ జరుగుతాం. ప్రజల నుంచి ఎన్నికైనటువంటి సర్పంచులు అనేక రకాల ఆందోళన చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు పాలయ్యారు. మహిళలని చూడకుండా కూడా సర్పంచుల్ని చితకబాదారు. వాళ్ళు పనులు చేసి, వాళ్ళ జేబులో డబ్బులతో పనులు చేసి, బిల్లులు రాక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం ఉంది. కొన్ని చోట్ల సర్పంచ్లే చెత్త ఎత్తి బండిలో వేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అక్కడ ఉండేటువంటి పంచాయతీ సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక పంచాయతీ
సర్పంచే ఆ పని చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. గ్రామీణ అభివృద్ధి నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేంద్ర నిధులతో వేసినటువంటి సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి బల్బులు అప్పుడు వేసినాయి. ఒక బల్బు పోతే కూడా మళ్ళీ బల్బు వేసేటువంటి నాదుడు లేనటువంటి పరిస్థితిలో గ్రామాలు ఒట్టిపోయింది. మేము చూసాం కొన్ని వేల మంది సర్పంచులు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు రాజీనామాలు చేసి మా పార్టీలో చేరారు, ఇంకో అలాగే జనసేనలో కూడా చేరారు. నేను అప్పుడే చెప్పా, ఎప్పుడైతే గ్రామాల్లో సర్పంచులు కాడి వదిలేస్తారో ఈ వాలంటీర్లు, ఈ సచివాలయం సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని గెలిపించలేరు, గెలిపించడానికి తగ్గ వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వం ఉండదు. సర్పంచ్ మెంబర్లకే చాలా కీలకమైనటువంటి పవర్ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. వాళ్ళు కాడి వదిలేశారు. గ్రామాల్లో ఇక వైసీపీ పని ఖతం అయిపోయిందని చెప్పేసి నేను చాలా డిబేట్స్లో చెప్పా. అందుకు ఉదాహరణగానే 3 ఎమ్మెల్సీల్లో 10,30,000 మంది ఓటేస్తే అందుకు మేము 3 సీట్లు గెలిచాం. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, కాదు ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు. కానీ వేరే ఉన్న ఓటర్లు కేవలం 11 సీట్లు పొట్టపొట్టిగా గెలిచారు. మిగతా సీట్లలో 90,000, 95,000, 80,000, 70,000 మెజార్టీతో మా కూటమి అభ్యర్థులు గెలిచారు. అంటే అనేక రంగాలు భ్రష్టు పట్టిపోయి ఇక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన జనవరి, ఫిబ్రవరి, మార్చిలో బటన్ నొక్కిన డబ్బులు రాలేదు. ఆ డబ్బుల్ని ఎన్నికలకు ముందు 10వ తారీఖు వేసి ఓట్లు దండుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అది ఎన్నికల కోడ్ కారణంగా అది వెనక్కి వెళ్తే మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత ఆ డబ్బుల్ని ఇవ్వాల. ఆ డబ్బుల్ని తనకు కావలసినటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నైజం మనకి వాళ్ళు తెలిసిపోయింది. చీరాల్లో ఇవాళ ఒక సంఘటన జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్తా. ఒక అమ్మాయి బహిర్భూమికి వెళ్తే రేప్ చేశారు. ఆ విషయం స్క్రోలింగ్ లో అసెంబ్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే వెంటనే హోంమంత్రిని వెళ్ళి అక్కడ ఆ సంఘటనని పరిశీలించి పరామర్శించమని చెప్పేసి పంపిస్తే హుటాహుటిన నేను సెక్రటరియట్ లో ఉన్నాను ఈ రోజు. అక్కడ హుటాహుటిన హోమ్ మినిస్టర్ చీరాల బయలుదేరి వాళ్ళని పరామర్శించి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. కాబట్టి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కోరుకున్నట్టు మా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో అవన్నీ కూడా నెరవేర్స్తాం. 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులు. ఇవాళ అసెంబ్లీలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కొక్క శాఖ మంత్రులు వాళ్ళ ఛార్జీ హ్యాండిల్ చేసుకుంటారు. ఇంకా చాలా మంది చేసుకోవాలా. తొలి మంత్రివర్గ సమావేశం కూడా జరగలేదు. కాబట్టి కొంత సమయం పాటించాలా, సంయమనం పాటించాలా. మేము ఏమైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ కూడా నెరవేర్చదగినవే ఇచ్చాము. ఇచ్చే ముందు దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేశాము. ఏ పథకాలు కేంద్రం నుంచి వస్తాయి, వాటికి మ్యాచింగ్ గ్రాంట్స్ మనం ఇస్తే ఎంత డబ్బులు వస్తాయి, మన బడ్జెట్ నుండి ఎంత పెట్టాలి, ఎంత పెడితే ఈ పథకాలు సూపర్ 6ని మనం అమలు చేయగలం చెప్పి పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాత మేము రిలీజ్ చేసాం. ఖచ్చితంగా ఆ పథకాలన్నీ అమలు చేస్తాం. అవి కాకుండా కూడా అనేక పథకాలు అమలు చేసి ఇటు పోలవరం కానీ అమరావతి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఇస్తాను దాని మీద అన్నాడు. 48,000 కోట్లు కావాలని చెప్పేసి నారాయణ గారు అన్నారు. మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 47, పబ్లిక్ సెక్టర్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు 250 నుంచి 300 వరకు అక్కడ ల్యాండింగ్ అవుతాయి. రోడ్లు, కరెంటు, వాటరు, డ్రైనేజీ సిస్టమ్ కనుక మేము రాష్ట్ర ప్రభుత్వం నుండి చేస్తే బోర్డంత సంపద సృష్టించబడుతుంది. 10,000 ఎకరాల దాకా మిగులుతాయి. ఆ 10,000 ఎకరాలు మార్కెట్ రేట్ ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే 100 కోట్లకు అమ్మిందో ఇక్కడ కూడా
10-20 కోట్లకి ఆ భూములు అమ్మితే 2 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. ఆ డబ్బులతో కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఆధారపడకుండా అమరావతిని నవ నగరాల్ని నిర్మిస్తామని చెప్పి అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇదే పని జగన్మోహన్ రెడ్డికి చేయమంటే అతను చేతకట్టగా చేయకుండా వదిలేశాడు. అది మళ్ళీ మా చేతికే వచ్చింది. అమరావతి కడతాం, పరిశ్రమలు తెస్తాం, కంపెనీలు తెస్తాం, యువతకి ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల ఉద్యోగ కల్పన చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పారదొలుతామని చెప్పి సగర్వంగా గట్టిగా మేము చెప్తా ఉన్నాం. కానీ తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మేము చూసాం. ఈ 5 సంవత్సరాల్లో రూల్స్ అతిక్రమించి పని చేసినటువంటి అధికారులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. జగన్మోహన్ రెడ్డి అకారణంగా అనేక మంది అధికారులని అతను ముందు ప్రభుత్వం లేడు, ఏమీ లేడు, ఏపీ వెంకటేశ్వరరావు గారు అలాగే ఆంజనేయులు గారు అనేక మందిని 5 సంవత్సరాల వరకు పోస్టింగ్ ఉండడం అలాగే పరిస్థితి కల్పించారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడేటువంటి హక్కు లేదు. తప్పు చేసిన అధికారులను సమర్థించకండి మీరు. భవిష్యత్తులో ఎవరు కూడా రూల్స్ కి వ్యతిరేకంగా పని చేయకూడదని సంకేతమే ఇవ్వడం కోసమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారులు ఎప్పటికైనా సరే వాస్తవాలు వెలికి తీయాలి, ప్రభుత్వానికి చెప్పాలి, అది ప్రజలకి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రైట్ ఓకే. మనతో పాటు జనసేన వీర మహిళ కాజా సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, నిజమే అంటే నిబంధనలను అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల మీద చర్యలు ఉండాల్సిందే. కానీ అదే సమయంలో ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి సారిస్తే మంచిది అని వైసీపీ నేతలు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. 2-3 అంశాలను కూడా వారు ప్రస్తావించారు. దానికి సంబంధించి ఏంటి ప్రభుత్వ వైఖరి? అంటే సార్, మొదటగా లాస్ట్ టైం మన వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ ప్రభుత్వానికి 1 సంవత్సరం పాటు టైం ఇస్తున్నాం, వారి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మేము వారికి అంటే వచ్చిన వెంటనే నిధులు ఎట్లా ఉన్నాయి, అంటే మన ఆర్థిక శాఖలో అవకతవకలు ఎలా ఉన్నాయి, లోటుపాట్లు ఎలా ఉన్నాయి, బడ్జెట్ ఎట్లా ఉంది, అవన్నీ చూసుకుని ప్రభుత్వం ఒక గాడిలో సరైన పరిపాలన అందించడానికి 1 సంవత్సరం పాటు వారికి అవకాశం ఇస్తాం. దాని తర్వాతే వాళ్ళు ఏమన్నా లోపాలు, అవకతవకలు, అవినీతి జరిగితే ప్రశ్నించడం మొదలు పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా కాకముందే అప్పుడే మీరు వైసీపీ నాయకులు అది చేస్తారా, ఇది చేస్తారా, ఇప్పుడు ఇంకా ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఖచ్చితంగా మీకు అటువంటి అనుమానాలు లేవండి. సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఎన్నో సార్లు అంటే ఒక 10-15 సార్లు వాళ్ళిద్దరూ మీట్ అవ్వడం జరిగింది, సమావేశం అవ్వడం జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడే దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, నిధులు, ఆర్థిక పరిస్థితి అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాతే ఖచ్చితంగా హామీలు ఇచ్చారండి. ఏదో తప్పుడు హామీలు ఇచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి గెలిచేద్దాం, దాని తర్వాత వాళ్ళకి యూటర్న్ తీసుకుందాం, రివర్స్ టెండరింగ్ తీసుకుందాం అనే ఆలోచనలు కూటమి ప్రభుత్వానికి లేవు సార్. ఇంకొకటి, విద్యా దీవెన ఈ పాటికి అందుండేది అని చెప్తున్నారు. మరి గత వైసీపీ ప్రభుత్వంలో బీటెక్ అలాగే పీజీ డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ఆల్రెడీ విద్య అభ్యసించి వాళ్ళు బయటకు వచ్చి కూడా 2 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేదండి. ఇప్పుడు మేము వచ్చిన ప్రభుత్వంలో ఇచ్చే పథకాల గురించి ఆలోచించే ముందు, మీరు అడిగే ముందు, మీరు మీ హయాంలో ఉండగా ఇంకా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేదు. వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కాలేజెస్ యాజమాన్యాలు ఇవ్వకపోతే, సర్టిఫికేట్లు లేకపోతే వాళ్ళకి బయట ఉద్యోగాలు అప్లై చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం కొంతమంది తల్లిదండ్రులు బయట అప్పు చేసి ఆ సర్టిఫికేట్ కి డబ్బులు అయితే పేమెంట్ అయితే ఏదైతే ఉందో అది కట్టి సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి అప్పులకు వడ్డీలు కడుతూ కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి సార్. ముందు అదొకటి పరిశీలించండి. ఇంకొక విషయం ఏంటంటే, స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతున్నారా అని ఈ రోజే కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనలు ఇప్పుడప్పుడే ఏమీ లేవు.
అది ఖచ్చితంగా అది మాకు చేసే ఆలోచన ఇప్పుడైతే విరమించుకున్నామని. అలాగే ఆయన ద్వారా మాకు పవన్ కళ్యాణ్ గారికి కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనతో ఉన్న ర్యాపో ద్వారా బొగ్గు గనుల శాఖ మంత్రి కాబట్టి స్టీల్ ప్లాంట్ కి గనులను కేటాయించే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి అంటున్నారు, సొంతంగా గనులు ఉంటే కనుక ఆ కంపెనీ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది నష్టాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేసి మిగిలిన రాష్ట్రంలో ఉన్న స్టీల్స్ అవి చూసి స్టీల్ ఫ్యాక్టరీస్ అంటే స్టీల్ ప్లాంట్స్ అవన్నీ చూసిన తర్వాత వారందరికీ బిర్లా స్టీల్స్ కానీ వీటన్నిటికీ సొంతంగా బొగ్గు గనులు ఉండడం వల్ల వాళ్ళు లాభాల బాటలో పడుతున్నారు. మనకి అదొక్కటి మైనస్ అయింది. ఖచ్చితంగా తెచ్చుకోగలిగితే మనం స్టీల్ ప్లాంట్ అసలు ప్రైవేటీకరణ అన్న ఆలోచన కానీ అవసరం కానీ రాదు. అది కేంద్ర ప్రభుత్వంకి మనం మాట్లాడుకుని మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఆపుకోగలం సార్. అవును. అలాగే ఇంకా మాదిరెడ్డి శ్రీనివాస్ గారు అంటే మహిళల మిస్సింగ్ గురించి కూడా అన్నారు. ఖచ్చితంగా అండి ఆ కేసు ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్బి డేటా అదంతా మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది. కొన్ని చోట్ల మాత్రమే కేసులు బుక్ అయినాయి, చాలా చోట్ల ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసుకోకుండా బాధితులు వస్తే అక్కడ ఉన్న ఎస్ఐలు కానీ సిఐ స్థాయి వ్యక్తులు కానీ వారినే ఇంకా బెదిరించి అంటే మీ పరువు పోతుంది, ఈ కేసు నమోదు చేస్తే మీ ఇంట్లోని ఆడబిడ్డ కనిపించట్లేదంటే మీకు పరువు పోతుంది, అది ఇదని ఎన్నో రకాలుగా మభ్యపెట్టారు సార్ వాలంటీర్ల ద్వారా. ఇది వాస్తవం సార్. ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరాల్సిందే. అలాగా కేసులు నమోదు కానివి ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు వారందరూ బయటకు వస్తారు, ఖచ్చితంగా కేసులు నమోదు అవుతాయి, దాని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని చెప్పారు. హోంమంత్రి మన అదృష్టం కొద్దీ మహిళా హోంమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఈ విషయంలో ఒక చొరవ తీసుకుని ఖచ్చితంగా సాల్వ్ చేయడానికే ట్రై చేస్తారని మేము భావిస్తున్నామండి. రైట్. ఓకే. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వం ఏర్పడిందే జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ కూడా కాలేదు, ఇంకా కుదురుకోలేదు. అప్పుడే మీరు వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీల చిట్టా అమలు చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. ఇది చాలా తొందరపాటు కాదంటారా? నరేష్ గారు మేడం గారు చెప్పింది కానీ తర్వాత అదేవిధంగా రఫీ అన్న గారు చెప్పింది కానీ నేను పూర్తి కన్సర్న్ ఇస్తున్నాను. వాళ్ళ మాటలతో నేను ఏకీపిస్తున్నాను. కానీ నేను ఏమంటున్నానంటే వాళ్ళన్న సంవత్సరం సమయం ఇవ్వటానికి మేము కూడా సిద్ధమే. మేమేమంటున్నామంటే ఈ టైంకి ఇవ్వాల్సినటువంటి విద్యాదీవెన ఏమైంది అన్నారు ఇందాక రఫీ గారు. బటన్ నొక్కారు, డబ్బులు రాలేదని. కనుక్కోండి. ఈబీసీ మహిళా నేస్తం 15,000 రూపాయలు ఎన్నికల కౌంటింగ్ కన్నా ముందే డబ్బులు వచ్చినాయో లేదో మీరే ఫోన్లు చేసి కనుక్కోండి మహిళలకి. అదేవిధంగా ఇప్పటికి కూడా ఫీజులు రాని వినండి సార్, వినండి, తర్వాత చెబుతారు కానీ ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళు అన్నారు. మీకు పేరుతో సహా చెప్తా. దొండేటి రేణుక అనే అమ్మాయి, ఆ అమ్మాయి 4 సంవత్సరాలు చదువు పూర్తి అయిపోయి సర్టిఫికెట్ తీసుకొని హయ్యర్ లెవెల్కి వెళ్లే ముందు సర్టిఫికెట్ తీసుకోవడానికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు 1 సంవత్సరం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉందట. ఆ ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ కుటుంబం నుంచి 38,000 రూపాయలు డబ్బులు కట్టారంట. సర్టిఫికెట్ తో పాటు 38,000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చి పంపించారట అమ్మాయికి. ఇవి నిజాలైతే ఇంకా అసత్యాలు, ఫీజులు ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి అసత్యాలు వద్దు. కేసులు నమోదు కాకుండానే 32,000 మంది మిస్సింగ్ మహిళలు ఉన్నారని ఎట్లా చెప్పాడు ఆయన? కేంద్రం ఇచ్చింది నివేదికనేమో ఒకవైపు చెప్తున్నారు, కేసులు నమోదు కాలేదనేమో ఇప్పుడు సుజాత గారు చెప్తున్నారు. ఇదంతా విచిత్రంగా ఉంది, కాంట్రడిక్టరీగా ఉంది. కేసులు నమోదైన 32,000 మంది, 32,000 కుటుంబాలు కూడా ఆశగా ఎదురు చూస్తాయి కదా వాళ్ళ మహిళలు వస్తారని చెప్పేసి. మా లెక్క ప్రకారం మేము లేటెస్ట్ గా అప్పుడు డీజీపీ ద్వారా చాలా స్పష్టంగా చెప్పాం, అన్ని ట్రేస్ అవుట్ అయినాయి. కేవలం 723 మంది రావాల్సి ఉన్నారు. 723 మంది విషయము మేము చాలా స్పష్టంగా శాసనసభ సాక్షిగా కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు సమయం ఇవ్వటానికి మేము సిద్ధం, కానీ ఈ సమయానికే ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన ఎందుకు ఇవ్వలేదు? ఈ సమయానికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు?
ఈ సమయానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 2,000 పడిపోయినాయి నిన్న, మా అకౌంట్స్ లో కూడా పడ్డాయి. అది మీరు ఇవ్వాల్సిన, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వలేదు? అమ్మ ఒడి స్కూళ్లు తెరవడానికి ముందుగానే ఇస్తారు కదా, మరి మీ మీద ఎన్నో ఆశలతోటి పెట్టుకొని ఓట్లు వేశారు కదా. మేము ఒకళ్ళకి ఇస్తామంటే మీరు ఇద్దరు పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా ఇస్తామని చెప్తే వీళ్ళు గంపెడు ఆశలతోటి వేశారు కదా మీకు ఓట్లు. మరి ఆ డబ్బులు ఇవ్వాలి కదా, డేట్కి ఇవ్వాలి కదా. డేట్కి ఇవ్వనటువంటి డబ్బుల గురించే నేను మాట్లాడుతున్నా, అంతేగాని భవిష్యత్తులో జరగబోయే వాటన్నిటి గురించి నేను మాట్లాడట్లా. ఓకే. అదేవిధంగా మహిళలకి ఈ 4,12,00,000 మంది ఉన్నారు సార్. మొత్తం 4,12,00,000 మంది ఓటర్స్ అంటే వాళ్ళు 19 ఏళ్ళు దాటిన వాళ్ళే కదా. అవును 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 వాళ్ళే కదా. అవును. ఆ ఓటర్స్ లో 50% మహిళలు, మనకు అందరికీ తెలిసిందే. అంటే 2,05,00,000 మంది మహిళలు, దాంట్లో 35 లక్షల మందిని పెన్షన్దారులు తీసేయండి. తీసేస్తే మిగిలిన 1,70,00,000 మందికి నెలకి 1,500 కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సార్. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల మహిళకి కులం చూడకుండా, మతం చూడకుండా, ఆయన ఏదో కాపులకు ఒకళ్ళకి ఇచ్చాడు, లేకపోతే బీసీలకు ఒకళ్ళకి ఇచ్చారు, మేము అందరికి ఇస్తాం, ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు కదా సార్. ఆ మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా సార్. ఇప్పటికే చాలా మంది ఏంటి మాకు ఇంకా ఇవ్వలేదు. నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు పక్కా ప్రభుత్వం ఆర్టీసీ ఉచిత బస్సు అన్నది ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి ఉచిత బస్సు నడిపారు. ఇక్కడ ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఏం కథ? మరి డబ్బులు లేకుండానే ఎట్లా చెప్పారు? మీరు సృష్టిస్తా ఉన్న సంపద ఏమైంది? సంపద సృష్టించడం అంటే భూములు అమ్మటమా? భూములు అమ్మేది సంపద సృష్టి ఎట్లా అవుతుందండి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే కొంచెం భూమి అమ్మకానికి పెడితే ఓ గగ్గోలు పెట్టారే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి భూములు అమ్ముతారా, సంపద గొడవ చేశారే. చూస్తారండి, మీరు అమ్మి పెట్టేదానికి అమ్మటానికి కావాలా? 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కావాలా? అమ్మి పొలాలు వస్తున్నాను, మీరు సమాధానం ఎక్కడన్నారు? ఓకే, రైట్. ఓకే సార్, ఒక నిమిషం సార్. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రధానంగా మేము భూములు అమ్ముతామని చెప్పలేదు అని టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి సమాధానం శ్రీనివాస్ రెడ్డి గారు? అదేనండి, భూములు చెప్పారు కదా సార్. ఈ రోజు వాళ్ళ పేపర్లోనే వచ్చింది. ఈనాడు అనేది వాళ్ళ గజెట్ కదా, వాళ్ళ పత్రికలోనే వచ్చింది. అమరావతి భూములు అమ్మి మేము అమరావతి రాజధాని నిర్మిస్తామని. అదే విధంగా ఇంకొకటి కూడా మన సుజాతమ్మ గారు కూడా సమాధానం చెప్పాలా. విశాఖ ఉక్కు ఆస్తులను వేస్తారంట. అది కూడా వచ్చింది పేపర్లో. ఆస్తులు వేల వేయటము, భూములు అమ్మటము, సంపద సృష్టించటమా? మేము వేసిన రోడ్లు తప్ప ఏమీ లేవంటున్నారే. రఫీ గారు ఎంతో దూరంలో లేరు మీరు. మన నేను గుంటూరులో ఉన్నా, మీరు విజయవాడలో ఉన్నారు. మా నల్లపాడు అవుట్స్కట్స్ విలేజ్. మీరు రండి, మీ తెలుగుదేశం హయాంలో లేనటువంటి రోడ్లు, సిమెంట్ రోడ్లు మా నల్లపాడులో వేసి ఉన్నాయి. ఇది చూపిస్తాను, ఆ రోడ్డు మీద మిమ్మల్ని నడిపిస్తా. వైఎస్ఆర్సీపీ హయాంలో కొత్త మట్టి పోయలేదు, రోడ్డు వేయలేదు. ఇవన్నీ కాలక్షేప మాటలు తప్పితే అనుభవించే ప్రజలకు తెలుసు. మేము కొన్ని లోపాలు, మేము ఏంటంటే కేడర్ని విస్మరించి మేము ప్రజలకు పనులు చేసుకుంటా పోతున్నాం చాలు అని చెప్పేసి అనుకున్నాం తప్ప, కేడర్ మాకు దూరమై, మా కేడర్ మమ్మల్ని ఓడించారు. తెలుగుదేశం పార్టీ, జనసేనలో కూటమి కాదు మమ్మల్ని ఓడించింది. మా కేడర్. ఆ అంశాన్ని మేము గుర్తుంచుకున్నాం. మా కేడర్కి మేము దగ్గర అవుతాం. ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే, మనతో పాటు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సయ్యద్ రఫీ గారు అధికారంలోకి అయితే వచ్చారు, కానీ కొన్ని ఈ నిధుల సమీకరణ విషయంలో కానీ, మీరు ఇచ్చిన హామీల అమలు విషయంలో కానీ కొంత నిధులకు కటకట ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో సరే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలో చాలా అంశాలు కొంతకాలం మనం ఆలస్యం చేయొచ్చు, కానీ విద్యా దీవెన లేకపోతే మహిళలకు పెన్షన్ అనేటివి ఇమీడియట్గా ఇస్తే బాగుంటుంది అనేది ఒక సలహా. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు 5 మీద సంతకాలు పెట్టాడు. అందులో పెన్షన్ 4,000 పెంచుతామన్న సంగతి ఉన్నది. దివ్యాంగులకి డబుల్ పెన్షన్ చేశాం, 3,000 నుంచి 6,000.
మంచంలో ఉండిపోయి నడవలేని వాళ్ళకి 10,000 చేశాం. పేదలకి అన్న క్యాంటీన్లు 100 రోజుల్లో 210 క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని చెప్పేసి సంతకం పెట్టడం జరిగింది. చెప్పినటువంటి మెగా డిఎస్సి ప్రకారంగా 16,000 ఉద్యోగ కల్పన కోసం సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఈ స్కిల్ సెన్సెస్ ఎక్కడా లేనటువంటి ఒక కొత్త పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఏ విద్యార్థి కాలేజీ నుంచి బయటకు వచ్చాడో అతని దగ్గర ఎంత స్కిల్ ఉంది, ఏ స్కిల్ అతనికి ఇవ్వాలా అనేటువంటి సర్వే చేయడానికి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా 5 సంతకాలు చేసాం మేము. కాబట్టి మిగతావి కూడా చేస్తాం. మంత్రివర్గ సమావేశం రేపు 24-25 ముఖ్యమంత్రి కుప్పంతున్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఉండొచ్చు. కాబట్టి లేదు 23 ఉండొచ్చు. మంత్రివర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో కూడా ప్రభుత్వం మాత్రంతోనే రేవంత్ రెడ్డిని కాపులు పొడిచినట్టు పొడిచారు. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు. అవును, రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. అది ఇదేం ఉచిత విద్యుత్ ఇస్తా అన్నావు, ఇవ్వలేదని కాకులు పొడిచినట్టు పొడిచారు. తట్టుకున్నాడు, అతను నిధులు సమీకరించుకున్నాడు. ఇవాళ రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మంత్రివర్గం సమావేశం ఏర్పాటు కావాలా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏంటో తెలుసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు, విధ్వంసం, తాకట్టులు, చివరికి సచివాలయం కూడా తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చాడు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం 7 కాలేజీల్లో 7 కోసం 40 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని పోస్టింగ్లు ఇస్తున్నా అంట ఒకతను. ఆ సంగతి పత్రికల్లో వచ్చింది. ఇవాళ వాడు పడతాం. కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడండి. 12 ఇవాళ 21వ తారీఖు 11 రోజులే అయింది ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి. కాబట్టి ఇంత తొందరపడితే సాధ్యం కాదు. మేము ఇచ్చినటువంటి అన్ని హామీలు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తాం. అది తల్లుల ఖాతాలో వేయము. జగన్మోహన్ రెడ్డి వేసినట్టు తల్లుల ఖాతాలో వేయటం, తల్లులు వాటిని ఖర్చు పెట్టుకున్న తర్వాత పిల్లలకి సర్టిఫికెట్ లేకుండా ఇబ్బందులు పడతాం. ఆ పద్ధతి పాలసీ మారుస్తాం. అది క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలా. రెండోది, ఈయన బటన్ నొక్కితే డబ్బులు ఏది 14,700 కోట్లు, 14,700 కోట్లు మొన్న 10వ తారీఖు, ఇది ఎన్నికలకు ముందు 10వ తారీఖు 14,700 కోట్లు బకాయిలు రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే అందులో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంది. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్న తల్లులు ఆ డబ్బులు రాక తాకట్టు పెట్టుకున్న ఆస్తులు తాకట్టు పెట్టుకున్న పిల్లలు సర్టిఫికెట్లు తీసుకునేది వాస్తవం. వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. అనేక రంగాల్లో ప్రజలు కష్టాలు బాధలు పడ్డారు కాబట్టి 164 సీట్లు మాకు ఇచ్చారు. అవును, ప్రజలు కష్టాలు పడకపోతే, బాధలు పడకపోతే రాత్రి 2:30 దాకా క్యూలో నుంచి ఓట్లు ఎందుకు వేస్తారు? ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉండకూడదు, ఒక్క రోజు కూడా ఉండకూడదని ముక్త కంఠంతో పట్టుబదలని విక్రమార్కుల్లాగా ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. 41% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం, అరాచకం, అవినీతి, అశ్రిత పక్షపాతం, ఒకే కులానికి డీజీపీ నుండి చీఫ్ సెక్రటరీ నుండి టీటీడీ బోర్డు చైర్మన్ నుండి అన్ని పదవులు కట్టిపెట్టి మిగతా వాళ్ళని హ్యూమిలేట్ చేసినటువంటి పద్ధతుల్లో ప్రజలందరూ కూడా గమనించారు. మనం కూడా అందులో భాగస్వామ్యం అయ్యామంటే, జగన్మోహన్ రెడ్డికి ఓటేసామంటే మనం ఇంత మంచి ప్రభుత్వానికి ఎందుకు మనం కోరుకోలేదని చెప్పి వేసినటువంటి ఆ 39%లో ప్రజలు కూడా ఇవాళ రీథింకింగ్ చేస్తా ఉన్నారు. ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం. 24 మున్సిపాలిటీలకి
ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రజలు మాకు ఎలా ఓట్లు వేస్తారో చూడమనండి. జగన్మోహన్ రెడ్డికి 32% ఓట్లు వచ్చినాయి కదా, ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో 20% కూడా ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఓడిపోయాను అనేది తెలుసుకోకుండా ఏ రంగాలు మనం నిర్లక్ష్యం చేశాం, ఏ వర్గాలను మనం వ్యతిరేకించినాయి, ఏ వర్గాన్ని మనం హింసించాం, ఏ వర్గాలు మన మీద ఎదురు తిరిగింది అనేది సమీక్ష లేకుండా ఏదో పాచికల్లో వేశారంట, నెంబర్ గేమ్ ఆడారంట, లేకపోతే ఈవీఎం లేదో మాయ జరిగిందంట, ఆధారాలు లేవంట, చంద్రబాబు నాయుడు పాపాలు చేస్తాడంట, ఆ పాపాలు ఈయన ఇప్పుడు డిసెంబర్లో బయలుదేరుతాడంటే ఇవన్నీ కూడా కలలు కంటా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాలు కోర్టుకు వెళ్లకుండా ఆయన కేసుల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన రోజు కోర్టుకు వెళ్ళాలా? అతను దొరికిపోయాడు, కిట్ ప్రోకోలో అతను దొరికిపోయాడు. ఈడీ ఆధారాలతో పాటు రుజువు చేసింది, అతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ తర్వాత వైసీపీ అనేది ఉండదు, అది కనుమరుగైపోతుంది. జరగబోయేటువంటి మనతో పాటు జనసేన వీరమహిళ కాజా సుజాత గారు ఉన్నారు. సుజాత గారు, ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, కానీ నిధుల కొరత వల్ల చాలా హామీలు అమలు చేయలేకపోతా ఉన్నారు, ఆపసోపాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఎట్లా ఉండబోతా ఉంది మరి పరిస్థితి? ఏపీలో కూడా నిధుల కొరత బాగానే ఉన్నట్టుగా ఉందిగా? అదే సార్, అంటే ఏపీతో పోల్చుకుంటే కనుక తెలంగాణ కొంచెం బెటరే సార్. మరి ఏపీ అంత ఘోరంగా అప్పుల్లో అయితే మునిగిపోలేదు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తేనే ప్రజలు ఆదరిస్తారా అన్నదానికి పెద్ద ఆన్సర్ మొన్న వచ్చిన మ్యాండేట్. అంటే వీళ్ళు బటన్ నొక్కేము, మేము పథకాలు ఇచ్చేసాము, డబ్బులు వేసేసాము, మీ ఖాతాల్లో వేసేసాము అంటే అయినా కూడా ప్రజలు మరి ఎందుకు తిరస్కరించారు? ప్రజలకు కేవలం సంక్షేమ పథకాలే కాకుండా సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని అనట్లేదు. సంక్షేమ పథకాలు అనేవి ఎవరి జేబులోంచి ఇచ్చినవి కాదు సార్. అసలు మేము ఇచ్చేసాం అంటే అన్ని వాళ్ళ పేరు పెట్టుకుని వాళ్ళ జేబుల్లోంచి ఏదో ఇచ్చినట్టు, ప్రజలకి ఏదో భిక్షం వేసినట్టు అలా ఎందుకు చెప్తున్నారు? అసలు ఆ మైండ్ సెట్, ఆ థాట్స్ అన్నది అసలు అలాంటి వర్డింగ్ కానీ అది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అంటే మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ నాయకులు ఏదైతే ఉందో, మేము ప్రజలకి ఏదో సాయం చేస్తున్నాం మా జేబుల్లోంచి అన్న అది ఆలోచన పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నానండి. సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఒక్క పౌరుడి యొక్క బేసిక్ వాళ్ళ రైట్స్ అవి. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం విద్య, వైద్యం కానీ అలాగే వారికి నివాసం కానీ ఇవన్నీ వాళ్ళకి కల్పించాలి. ప్రతి ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసినందుకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన బేసిక్స్ ఇవన్నీ. సో అంటే సంక్షేమ పథకాలు మీరు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని ఆదరించరు అనే దానికి ఒక పెద్ద తార్కాణం మొన్న వచ్చిన తీర్పు. అంటే ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళు బయటకు వస్తే రోడ్లు బాగుండాలి, అలాగే ఆ టైంకి వాళ్ళకి అంటే నాణ్యమైన విద్య అందించే గవర్నమెంట్ కాలేజెస్ అవి వాళ్ళకి దగ్గరలో ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు, వాళ్ళకి ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటే కనుక ఆరోగ్యశ్రీ వీటన్నిటి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా విషయంలో చూసాం కదా సార్, మనం లాస్ట్ లో బిల్లులు చెల్లించక హాస్పిటల్స్ అన్ని చేతులు ఎత్తేసి మేము సర్వీసులు నిలిపివేస్తున్నాం అని చెప్పారు. అంటే మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఒక్కటే ఆలోచిస్తున్నారు తప్ప అభివృద్ధి కూడా చెయ్యాలి. దానికి ప్యారలల్ గా సంక్షేమం, అభివృద్ధి అనేవి 2 కళ్ళు. అలా అయితేనే రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది ఆ యొక్క ముఖ్య విషయాన్ని విస్మరించారనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అంటే నైపుణ్య మీరు అన్నారు సంపద ఎలా సృష్టిస్తారు అంటే, సంపద సృష్టించడం అంటే కేవలం అప్పులు తెచ్చుకోవడం, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, ప్రభుత్వ భూములను అమ్మేయడం కాదండి. ప్రజల్లో ఉన్న అంటే యువతలో ఉన్న నైపుణ్యానికి మెరుగులు దిద్దాలి, వాళ్ళకి సంపాదించుకునే అవకాశం కల్పించాలి, పెట్టుబడులు ఇవ్వాలి, అలాగే పరిశ్రమలు తీసుకురావాలి, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేయాలి, ప్రజలకు ఒక పని చూపించి దాని ద్వారా వచ్చే ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ ఖజానా నింపాలి సార్. అంతేగాని మేము కేవలం ఓన్లీ ఇచ్చుకుంటూ పోతామంటే మైనస్ లోకి వెళ్ళకపోతే ఇంకా ప్లస్ లో ఎక్కడ ఉంటుంది, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఓకే, ప్లీజ్ ముగిద్దాం, సమయం మించిపోతా ఉంది. ఇది ఇవాళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు వైసీపీ సీనియర్ నేత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, జనసేన వీర మహిళ కాజా సుజాత గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.